బట్ అవును. ఇప్పుడు నువ్వు చదువుకున్న జేబీఐటి కాలేజీ కొంచెం అంతా హ్మ్. పార్ష్ పిల్లలే ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్ కొద్ది అవును. గొప్ప కానీ సంహౌ ఎంత లేదన్నా దే విల్ బి ఫ్రెండ్స్. అవును. మన ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్. యాహ్! యెస్. ఆ యెస్. యెస్. బీటెక్ లో ఆబ్వియస్లీ బీటెక్ లైఫ్ హ్మ్. కైండ్ ఆఫ్ థింగ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఆ జోన్ లోకి వచ్చిన తర్వాత హ్మ్. అట్లీస్ట్ హ్మ్. కొన్ని ట్రిప్స్ అని ఏదో పార్టీస్ హ్మ్. అని హ్మ్. మూవీస్ హ్మ్. కానీ హ్మ్. ఎస్పెషల్లీ మూవీస్ బీటెక్ హ్మ్. మూవీస్కి వెళ్దాము అవును. అవును. మూవీస్కి వెళ్ళడము క్యాంటీన్స్ లో తినడము అవును. ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు నువ్వు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అయితే అవుతారు, ఫర్ ఫ్యూర్ ఫ్రెండ్స్ అయితే అవుతారు. అవును. ఆ ఫ్రెండ్ అవును. లో అవును. ఇప్పుడు ఒక అభ్యస్ మూవీకి వెళ్దామని కొంతమంది అంటారు, లేదా అవును. సమ్ అవును. పార్టీ అవును. అంటారు, ఏదైనా ట్రిప్కి వెళ్దాం అంటారు కదా. హ్మ్. ఇవి హ్మ్. ఎక్స్పెన్సెస్ మనము ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్ లో ఐ థింక్ వీ కెనాట్ బేర్, మనం చేయలేం అసలు బేర్. సో చేయలేం. అలాంటి యాహ్! సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హౌ యూ హౌ టు స్కిప్ అవడమా, మేనేజ్ చేయడమా, హౌ 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 డిడ్ యూ గో త్రూ ఇట్? సో ఇది ఏంటంటే ట్రిక్కీ యాక్చువల్‌గా. మీరన్నట్టు కొన్నేమో షేర్ చేసుకోలేము. కొన్ని షేర్ చేసుకున్నా దాని రిజల్ట్ అవ్వదు. సో మీరన్నట్టు ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే నేను యాక్చువల్‌గా ఫ్యామిలీ దాకా వెళ్ళనిచ్చేవాడిని కాదు. ఫ్యామిలీ, బ్రదర్ దాకా వెళ్ళనిచ్చేవాడిని కాదు. సో ఎందుకంటే జరగదు. సో వాళ్ళకి చెప్పి వాళ్ళు జరగదని డిస్టర్బ్ వాళ్ళు ఫీల్ అయ్యి, మనం ఫీల్ అయ్యి ఎందుకని లైక్ ఇప్పుడు లెట్స్ సే మీరు క్యాంటీన్ అన్నారు. సో డైలీ జనరల్‌గా ఏం చేస్తారు? మా మా టాప్ కాలేజ్‌లో వి యూజ్డ్ టు హావ్ 4 క్యాంటీన్స్. బికాజ్ ఇట్ ఈస్ ఎ టాప్ కాలేజ్. 4 క్యాంటీన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ క్యాంటీన్స్‌లో పిల్లలు తింటుండేవాళ్ళు. మనం ఏంటి లంచ్ అవర్‌లో మనం అంత ఎఫర్ట్ చేయలేము. అప్పుడు లైక్ 40, 50 ఉండేది ఈచ్ ప్లేట్ ఆఫ్ మీల్స్ సంథింగ్ లైక్ దట్. సో మనం అంత చేయలేం కాబట్టి ఆబ్వియస్‌గా మన సర్కిల్‌లో ఒకళ్ళిద్దరు మన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మా కాలేజ్ బయట డెడ్ డెడ్ అపోజిట్. ఇప్పుడు కూడా నేను ఈవెన్ ఆ రూట్‌లో వెళ్తా ఉంటే ఆ మెమోరీస్ అన్ని చూసుకుంటూ ఉంటాను. సో అక్కడ ఒక చిన్న డబ్బా కొట్టు ఉంటుండే. జస్ట్ స్మాల్ డబ్బా కొట్టు. అక్కడేంటంటే ఒక టీ లైక్ ఆ టైంలో లైక్ 1 ½ రూపీ అండ్ దెన్ సమోసా విచ్ ఈస్ ఆఫ్ 2 రూపీస్. అది ఇస్తుండే మనకి. సో అంటే మీరు హార్డ్లీ ఒక 3-4 రూపీస్ స్పెండ్ చేస్తే ఐ యూజ్డ్ టు హావ్ మై లంచ్ దేర్. దాంతోనే ఇంకా క్లోజ్. దాంతోనే యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ లైక్ 40-30 రూపీస్. సో ఒక సమోసా తిన్నావా, ఒక టీ తాగావా, ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాలు మాట్లాడావా, మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోయా ఆఫ్టర్నూన్. దట్స్ ఇట్. ఇంకా అంతే. అది నువ్వు అంటే నా క్వశ్చన్ యాక్చువల్లీ నా హ్మ్. క్వశ్చన్ ఏంటంటే, ఫ్రెండ్స్ హ్మ్. అన్నాక హ్మ్. హ్మ్. కాలేజ్ అన్నాక ఇవి జరుగుతూ ఉంటాయి కదా, ఈవెంట్స్ అని అవును. ట్రిప్స్ అని అవును. మూవీస్ అవును. అని అడుగుతారు కదా. అప్పుడు ఆబ్వియస్లీ కృష్ణారాయ్ సినిమాకి వెళ్తున్నారా, లెట్స్ గో టు లెట్స్ ప్లాన్ మూవీ లెట్స్ ప్లాన్ ట్రిప్ అవును. అన్నప్పుడు ఆబ్వియస్లీ ద అమౌంట్ అవును. విల్ బి మోర్ రైట్. 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 అప్పుడు అలా ఆ సిచ్యువేషన్ సింపుల్ గా ఇలాంటి ఆబ్వియస్లీ వీ డోంట్ సిచ్యువేషన్స్ నో అవర్ ఫైనాన్షియల్ థింగ్స్ యాజ్ వెల్ మనం డిస్కస్ కూడా చేయము ఆబ్వియస్ గా. సో మేబీ ఒకళ్ళిద్దరు మన క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న తెలిస్తే, బట్ ఓవరాల్ గా నువ్వు మీరు అన్నట్టు ఇప్పుడు బ్యాంక్ లో బ్యాచ్ లో ఉన్నప్పుడు అరే ఆడికి వెళ్దాం రా ఇడికి అప్పటికే జస్ట్ లైక్ ఆ టైంలోనే పబ్ కల్చర్ యాక్చువల్ గా జస్ట్ లైక్ గ్రోయింగ్ అప్ ఇన్ హైదరాబాద్. సో పబ్ మా కల్చర్. ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడ దాకా అంటే లైక్ అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు కదా, వెళ్దామంటారు. మనం ఒకసారి డినై చేస్తాం, 2 సార్లు డినై చేస్తాము. ప్రతిసారి డినై చేస్తే వీడు ఏమనుకుంటారు, అరే వీడేంటి దేనికి రాడు, వీడు కలవడు, లేకపోతే దీంతో అది జాయిన్ అది అవ్వడు అది అని అది అది చెప్తారు. అది కరెక్టా? సో మన సిచ్యువేషన్ మనం వాళ్ళకి చెప్పలేము. బట్ ఎండ్ ఆఫ్ ది డే అట్లా అని చెప్పి మనం వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం అఫోర్డ్ కూడా ముందుకెళ్ళి అంత చేయలేము. ఎక్సైజ్ చేయలేము. సో నేనేం చేసేదంటే లక్కీగా నేను అగైన్ మళ్ళీ సేమ్ పాయింట్ రిపీట్ చేస్తున్నా. యూ హావ్ టు బిలీవ్ ఇన్ యూనివర్స్ అండ్ టైమ్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే డిస్కస్ కొన్ని చేసినప్పుడు ఫ్రెండ్ సర్కిల్‌లో ఒకళ్ళిద్దరు డెఫినెట్ గా మనకు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఆబ్వియస్ గా. సో అలా నాకు ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ దే హావ్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నాకు అప్పటికి లేకున్నా ఆ ఏజ్ లోనే దే సపోర్టెడ్ మీ. లైక్ ఎస్ ఎస్ ఫుల్ ఫైనాన్షియల్ కాకపోయినా మా బ్రదర్ తో అదే. మాట్లాడాలి, వీడికి వెళ్ళాలని ఉంది. మా బ్రదర్ దగ్గర తీసుకెళ్లేవాళ్ళు, నేను తీసుకెళ్ళాను కాబట్టి. సో మా బ్రదర్ అరే నువ్వు ఎందుకు డిస్కస్ చేయలేదు నాతో, వై ఆర్ యూ డిస్కసింగ్, నువ్వు ఎందుకు డిస్కస్ చేయకుండా ఆగిపోయావు, ఫైనాన్షియల్ థింగ్స్ నేను చూసుకుంటాను కదా, దిస్ ఈస్ ద టైమ్ యూ హావ్ టు గో విత్. కాలేజ్ టూర్ ఉంది, ట్రిప్ ఓ. జరిగింది. సో దట్ ఈస్ లైక్ లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ ఫర్ యూ. అంతే కదా. సో దానికి మేము వెళ్ళేటప్పుడు 5,000 పడుతుంది ఒక 10-12 డేస్ కి. సో అది పెద్ద బిగ్ అమౌంట్ ఫర్ మీ ఆ నిజమే టైంలో. సారీ నేను షూర్. అందుకని అసలు ఆ డిస్కషన్ ఇనిషియేట్ చేయలేదు నేను ఇంట్లో. బట్ మా ఫ్రెండ్ నువ్వు రావాలని చెప్పి నాకు తెలియకుండా డిస్కస్ ఇనిషియేట్ చేసి ఇట్లా తమ్ముడికి ఇలా ఉంది అది ఇది అని చెప్తే ఇంకా అది నాకు వచ్చి డిస్కస్ చేసి ఆయన ఎక్కడో అడ్జస్ట్ చేసి నన్ను పుష్ చేసి. సో అందుకే నేను చెప్తున్నాను కదా. సో ఐ హ్యాడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై బ్రదర్. సో అది నేను అక్కడ ఎప్పటికీ కూడా అక్కడ కూడా ఆ, సో ఎప్పటికి కూడా యాక్చువల్గా సో నేను ఐ ఈ షుడ్ బి. క్వశ్చన్ రేజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే, అదే మనమేమో యాక్చువల్గా స్కూల్ కాలేజ్ ఫీయే అఫోర్డ్ చేయలేము. ట్రూ. బట్ ఆబ్వియస్లీ ఎక్కడికి అవును. వెళ్ళిన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. నువ్వు చదువుకున్న ఉమ్, జేబీఎట్ కాలేజీ చాలా పార్ష్ పిల్లలు ఉంటారు. ఉమ్, ఉమ్, పార్టీస్ ఉమ్, అనో ఉమ్. మూవీస్ అనో ఇలా ట్రిప్స్ అనో అవును. అవును. అడుగుతారు.
అడిగినప్పుడు అవును. ఆబ్వియస్లీ మనమేమో ఈ ఫినాన్షియల్ కండిషన్ వాళ్ళకి చెప్పుకోలేము, వాళ్ళకి అర్థం కాదు, అలా అని ఎస్, చెప్పేసి మనం చెప్పలేము. వెళ్ళలేము. అయితే అది మనకి ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ మనకి అర్థమైపోద్ది, మన సిచ్యువేషన్స్ లో అవును. క్లియర్గా అర్థమైంది. అరే మనం వీళ్ళతో తూగలేము, వీళ్ళ మింగిలేము. కైండ్ ఆఫ్ లైఫ్ యా, స్టైల్ మింగిల్ కూడా మెయిన్ మింగిల్ అవ్వలేము. సో మింగిల్ అవ్వలేము. అదే అవ్వకుండా ఏం చేస్తాం, మనమే స్టెప్ బ్యాక్ తీసేసుకుంటాం, సపరేట్ సెపరేట్ సపరేట్. తీసుకుంటాం. ఈ సెపరేట్ అవ్వడం వల్ల ఎగ్జాక్ట్లీ. ఇంకో డిసడ్వాంటేజ్ మనకు తెలియకుండానే మనకు సిచ్యువేషన్ మనం ఎందుకు స్టెప్ అవుట్ అవుతున్నాము, స్టెప్ బ్యాక్ తీసుకున్నామో తెలుసు, కానీ మిగతా వాళ్ళు వాళ్ళకి ఎలా తెలీదు. చూస్తారంటే, వీళ్ళు ఎలా చూస్తారంటే వీడు కొంచెం డిఫరెంట్ రా, వీడు మనతో కలవడరా, ఈ ఆ, సిచ్యువేషన్ కూడా గో త్రూ అవ్వాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ద పీపుల్ హు ఆర్ ఎగ్జాక్ట్లీ. ఫినాన్షియలీ వీక్, స్టడీయింగ్ ఐ గుడ్ గాన్ త్రూ. కాలేజెస్, యా, గుడ్ యా. కాలేజ్ అండ్ బీటెక్ లాంటి చదివినప్పుడు వాళ్ళు ఇంకా వీడు కొంచెం అన్ఫార్చునేట్లీ ఇట్ తేడారా, ఇస్ ట్రూ. కొంచెం తేడారా, జస్ట్ లీవ్ హిమ్, అనేస్తారు. ఇగ్నోరెన్స్ కూడా అయిపోతారు, ఇగ్నోర్ కూడా చేస్తారు మనల్ని. జడ్జిమెంట్ అనేది పాస్ చేస్తారు. జడ్జిమెంట్ జడ్జ్మెంట్ ఈజీ పాస్ నో. చేస్తారు. సో లైఫ్ లో జడ్జిమెంట్ అనేది ఈజీ. సో ఆ ఫేస్ ఎలా ఉంటదంటే, ఫీల్ అవుతున్నవాడికి చాలా న్యూన్యత భావం అంటాం చూసా తెలుగులో, న్యూన్యత భావం, ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నువ్వు చెప్పలేవు, డిస్కస్ చేయలేవు, అట్లానే ఒకసారి పోతే పోలేవు. బేసిక్ గా యూ కాంట్ గో బియాండ్ యువర్ లిమిట్స్. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు బయటకు వెళ్తున్న ప్రతిసారి పక్కనోడు వచ్చేసి నేను పుష్ చేస్తా ఉంటాడు. ఇంకా వీడు అడగటం వేస్ట్, వీడు ఒక ఐటమ్ క్యాండిడేట్, లిటరల్ గా అది ఐటమ్ అనే వర్డ్ వాడతారు. ఓకే, తేడా, ఐటమ్ క్యాండిడేట్, వీడు కొంచెం తేడా, తేడా, ఇక వీడి తేడా. వేస్ట్. సో యూ హ్యావ్ టు టేక్ దట్. ఇది సిచ్యువేషన్, మనం అట్లా అని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. నేను కూడా చేశాను, బట్ కొంతమందికి మేబీ సర్కిల్ కొంచెం ఒకరిద్దరు మేబీ, అందులో అందరూ 80% ఎవ్రీవన్. మన సో వేవ్ లెంత్ మ్యాచ్ వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా మనకన్నా ఉంటారు. ఫినాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు, అంటే మన గ్రూప్ చిన్నగా అయిపోద్ది, అంటే కైండ్ అవును, ఆఫ్ అవును. ఈ మన గ్రూప్ చిన్నగా ఉంటది, నాట్ పార్టిసిపేషన్ అంటే మనం కూడా అప్పుడు ఎలా చేస్తాం అంటే, ఓకే మన రేంజ్ ఫ్రెండ్స్, మనల్ని అర్థం అవును, చేసుకున్న అవును. వాళ్ళు, మన కైండ్ ఆఫ్ జోన్ లోనే వెళ్దాము, మనం కరెక్ట్. జోన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము. బ్యాచెస్ కాకపోతే ఉంటే ఏంటంటే, ఆబ్వియస్లీ. ఆ, సంతోష్, ఇక్కడ పాయింట్ ఏంటంటే, కాలేజ్ అన్నప్పుడు ఎవ్రీవన్ మ్యాటర్స్. ఓకే, నువ్వు ఎప్పుడైతే ఎలా సెగ్రిగేట్ అవుతావో, నీ లిమిటేషన్స్ అనే నువ్వు బౌండరీస్ పెట్టుకుంటున్నావు కదా. ఆ బౌండరీస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, కొన్ని నీ దాకా రావు. ఆపర్చునిటీస్ కూడా చెప్తున్నాను, ఆపర్చునిటీస్ కూడా కొన్ని నీ దాకా రావు. నీ దగ్గరికి రాకుండా అక్కడక్కడే వాళ్ళు డిస్కస్ కూడా చేయరు నీతో. బేసిక్ గా ఒకే రాడు, రాడు. ఇప్పుడు